పరిశుభ్రంగా ఉండటం. మనం పరిశుభ్రంగా ఉండటం అంటే ఏంటేంటి, ఏమేమి వస్తాయి దాంట్లో? మనం పరిశుభ్రంగా ఉండటం అంటే, ఒక మనిషి పరిశుభ్రంగా ఉండడం అంటే చేతుల యొక్క వెనుక భాగాలను చక్కగా రుద్దాలి. ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా పరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు జనరల్గా ఒకదాని గురించే ఆలోచిస్తాం. దేని గురించి అంటే వ్యక్తిగత పరిశుభ్రత గురించి ఆలోచిస్తాం. చిన్న ర్యాలీ ముందుకు వస్తున్నట్టు మూమెంట్ కావాలి, ముందుకు వస్తున్నట్టు రండి, యాక్షన్. నెయిల్స్ కట్ చేసుకోవడం, ఇంకా డ్రెస్సింగ్ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, స్టెప్ ఎలా చేయాలి, ఊరికి మీ హ్యాండ్స్ ప్రాక్టీస్ చేయండి. పారిశుద్ధ్యం మీద అవగాహన కల్పించడం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రతి నెల 3వ శనివారము ఈ హెల్త్ అండ్ హైజీన్ మీద, అలాగే నమస్కారం. ఈరోజు ఈ వింజమూరు గ్రామ పంచాయతీలోని గర్ల్స్ హై స్కూల్లో ప్రతి నెల 3వ శనివారం నిర్వహించేటటువంటి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దివస్ను నిర్వహించుకోవడం జరుగుతున్నది. ప్రతి నెల 3వ శనివారం ఏదైనా ఒక థీమ్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశం. అందులో భాగంగా నవంబర్ నెల 3వ తేదీన ఈ పరిసరాల పరిశుభ్రత, అలాగే వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన అవేర్నెస్ అనేది కల్పించాలి అన్నది ఈ యొక్క నెలలో ఇచ్చినటువంటి థీము. ఇందులో భాగంగా ప్రధానంగా పాఠశాలల్లో చదివేటటువంటి విద్యార్థులకి దీని మీద అవగాహన కల్పించి పాఠశాల డ్రాప్ అవుట్స్ ను తగ్గించడం, అదేకాక సామాజిక ఆరోగ్యాన్ని పెంపొందించడం అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం ఈ యొక్క గర్ల్స్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి హ్యాండ్ వాషింగ్ కానీ, అలాగే పరిశుభ్రమైనటువంటి బట్టలు ధరించటము, నెయిల్స్ కట్ చేసుకోవడం, అలాగే తలను సరిగా శుభ్రంగా ఉంచుకోవడం, మరియు ప్రతిరోజు స్నానం చేయడం అనేటటువంటి వ్యక్తిగత పరిశుభ్రత అంశాలకు సంబంధించి ఈరోజు విద్యార్థులందరికీ అవగాహన కల్పించడం జరిగింది. దీంతో పాటు సామాజిక పరిశుభ్రతకు సంబంధించి వాళ్ళ యొక్క ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, అంతేకాకుండా ఇంట్లో వచ్చేటటువంటి వ్యర్థాలను సరిగా నిర్వహించడం, ముఖ్యంగా ఈ తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీకి అందించడం ద్వారా మనము ఈ సామాజిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మనకు ముఖ్యంగా పనికొచ్చేటటువంటి విషయం కాబట్టి దీని మీద ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. దీంతో పాటు ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డిని తప్పనిసరిగా వినియోగించుకొని ఈ బహిరంగ మల విసర్జన అనేది లేకుండా చేసినట్లయితే ఈరోజు గ్రామాల్లో వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులను మనం నివారించడానికి అవకాశం అవుతుంది. అంతేకాకుండా ఈ వ్యక్తిగత సామాజిక పరిశుభ్రత ద్వారా మనకు ఆరోగ్యం మీద పెట్టేటటువంటి ఖర్చు కూడా తగ్గిపోతుంది. దాని ద్వారా పేదరిక నిర్మూలనకు కూడా అవకాశం కలుగుతుంది. కాబట్టి పరిశుభ్రత అనేది లివింగ్ స్టాండింగ్ పెంచడానికి కూడా అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క మంచి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమాన్ని అన్ని గ్రామ పంచాయతీలో ఈరోజు చేపట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల కూడా మనకు గౌరవ శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈరోజు మనకు రాలేకపోయారు, కానీ మనకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు అన్ని గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది.